హలో అందరికీ. నేను సంక్రాంతికి ముందు రోజు వెళ్ళామనమాట మా ఊరికి. ఈ ఫుల్ వీడియో వచ్చేసి సంక్రాంతి ముచ్చట్లనమాట. మేము 3 డేస్ ఎలా ఎంజాయ్ చేశామో ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను. టైం 9 అవుతోంది. అయినా చూడండి ఎంత మంచుందో. అంత మంచుంటది ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా. వెళ్ళే దారంతా కూడా చెట్లు, కొండలు అవే ఉంటాయి మ్యాక్సిమం. అందుకే ఎక్కువ చలిగా ఉంటది గూడా. మేమెళ్ళేది భోగి కంటే ముందు రోజనమాట. చీకట్లోనే వెళ్దామనుకున్నాము. కాకుంటే చాలా చల్లగా ఉందనేసి కొంచెం లేట్‌గా బయలుదేరాము. ఇంత లేట్‌గా బయలుదేరినా గూడా ఎంత చల్లగా ఉందో వెళ్ళే దారంతా గూడా. మేమెళ్ళేది నందలూరు దగ్గర గుండ్లూరనమాట. మా అత్త వాళ్ళ ఊరు. ఇక్కడ ఇది బ్రిడ్జ్ గదా! ఇది కొత్త బ్రిడ్జ్. ఇంతకుముందు పాత బ్రిడ్జ్ ఉండేది. ఆ సైడ్ ఉంటదనమాట. అదిగో అక్కడ కనిపిస్తా ఉంది గదా! అది. ఇక్కడ కనిపిస్తా ఉంది గదా! చెరువు ఆ సైడ్, ఈ సైడు. ఈ చెరువే తెగేసి ఈ ఊర్లన్నీ మునిగిపోయాయి ఇంతకుముందు. ఈ టెంపుల్ పై వరకు వచ్చాయంట వాటరు. ఇది వచ్చేసి సాయిబాబా గుడి ఇక్కడ. లోపల చాలా బావుంటది. సేమ్ మనకి షిరిడీలో ఉంటది గదా! సాయిబాబా అట్లాగే ఉంటదంట ఇక్కడ గూడా. అక్కడ నేను చూడలేదు. కాకుంటే ఇక్కడ చెప్పారంతే. లోపలికి ఎంటర్ అయిపోయాము. ఈ పల్లెలు 2, 3 పల్లెలొస్తాయి. అవన్నీ దాటుకొని పోయిన తర్వాత మా ఊరొస్తదనమాట. ఇదే ఊర్లోనే మా మేనత్త వాళ్ళు గూడా ఉంటారు. అంటే మా నాన్న, చెల్లెలు వాళ్ళు గూడా ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళేసి మాట్లాడేసొచ్చాను. మళ్ళీ ఇక్కడొచ్చేసి రేగిపళ్ళు చెట్లయితే మామూలుగా చిన్న చిన్నగుంటాయి గదా! ఈడ అట్లుండవు. పెద్ద పెద్ద మాన్లుంటాయనమాట. పెద్దదుండింది ఇంటి దగ్గర గూడా. గాలికి అంతా కంప పడతా ఉందనేసి కొట్టేశాము. ఇక్కడ కనిపిచ్చేది మా అవ్వ, మా అంకుల్ ఉంటారు గదా! మా మామ వాళ్ళ అమ్మ అనమాట ఆమ. ఇక్కడ నిల్చొనున్న ఆమ మనమరాలవుతదనమాట అవ్వకి. వాళ్ళ కొడుక్కే చేసుకునింది వాళ్ళ మనమరాల్ని. కాబట్టి కోడలైతది, మనమరాలవుతది. ఇక్కడ మందు కొడతా ఉన్నాడు మా మురళి. ఇతనొచ్చేసి మరిదవుతాడు నాకు. కోళ్ళ ఫారం ఓనర్ అనమాట. కోళ్ళ ఫారం పెట్టుకున్నాడు ఇక్కడే. ప్రతిరోజు మార్నింగు, ఈవినింగ్ అనుకుంటా 2 టైమ్స్ మందు కొడతా ఉంటాడు వాటికి. గోమారి అట్లా పట్టకోకుండా. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు ఉంది కోళ్ళ ఫారము. మొత్తం రౌండ్‌గా తయారు చేసి పెట్టుకున్నాడు. చూపిస్తా అది గూడా నేను. ఈ చిట్టి బుడ్డి గెస్ట్ హౌస్ అనమాట. ఇది గూడా తనే ప్రిపేర్ చేసినాడు. ఇంతకుముందు వరదలొచ్చినప్పుడు ఎన్ని ఇల్లులు, ఎన్ని చెట్లు కొట్టుకొని పోయాయో. ఈ చిట్టి బుడ్డి హౌస్ మాత్రం అట్లే ఉండిపోయిందంట. ఒక చిన్న తోటలాగా ఇక్కడ తయారు చేసుకున్నాడు. మొత్తం చాలా బావుంది గదా! అన్నీ ఉన్నాయి ఇక్కడ. క్యారెట్, ముల్లంగి అన్ని చెట్లు వేశాడు. అది క్లియర్‌గా గడ్డంతా పీకిన తర్వాత కనిపిస్తది. చూపిస్తాను నేను. ఈ చిన్ని గెస్ట్ హౌస్‌లో అయితే 2 కాట్స్ పడతాయి. కూర్చొని సరదాగా కాఫీ తాగడానికి ఈవినింగ్ టైమ్స్ కానీ, పడుకోవడానికి అట్లా చాలా బావుంటది. ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు బా పనికొస్తది ఇది. అందులో చాలా గట్టిగా స్టాండర్డ్‌గా కట్టాడనమాట. ఇంక వీళ్ళు చూడండి తలా ఒక మంచం ఆక్రమించారు. ఎక్కడో దొరికాయి కార్డ్స్. మా వాడు కార్డ్స్ తీసుకొని కూర్చున్నాడు. వీళ్ళొచ్చేసి మా తోడికోడలి పిల్లలనమాట ఇద్దరు. ఇంటికి బ్యాక్ సైడ్ ఉంటది కోళ్ళ ఫారము. అక్కడికెళ్తా ఉన్నా నేను. చిన్న పిల్లలనమాట. విజయవాడ నుంచి 100, 200 తెప్పించుకున్నాడు. అవి ఇంత పెద్దవయ్యాయి. ఇంకా పెద్దయయితాయంట. అందుకని సంక్రాంతికి అమ్మలేదు వీటిని. నేను సంక్రాంతికి మొత్తం ఖాళీ అయిపోతాయేమో అనుకున్నా. కానీ అమ్మలేదంట. సంక్రాంతికి కాదు, ఇంకా కొంచెం టైం ఉంది. పెరుగుతాయి, ఇంకా కొంచెం పెరగాలంట ఇవి. ఇవి చలికి ఉండడానికి, అలాగే ఎండకు ఉండడానికి చాలా నీట్‌గా తయారు చేసి పెట్టుకున్నాడు. అలాగే కుక్కల్ని కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటా ఉంటాడు. గెస్ట్ హౌస్ దూరం నుంచి చూస్తే ఇలా కనిపిస్తదనమాట. చుట్టూతా మొత్తం చెట్లే ఉంటాయి. ఇది చాలామంది చూసుండరు. క్యాండిల్స్ వాడతా ఉంటారు కదా! ఇది బుడ్డి అనమాట. బుడ్డి అంటారు దీన్ని. దీన్ని కిరోసిన్‌తో అయినా, ఆముదంతో అయినా, దేనితో అయినా వెలిగించుకుంటారు. ఇది చుట్టూతా ప్లేస్ అంతా మొత్తం వచ్చేసి 30 సెంట్లు అనుకుంటా. ఇంత స్థలం ఉన్న చిన్న హౌసే కట్టుకున్నారనమాట. ఎప్పటిదో ఒక ఇల్లు. ఈ మధ్య కొంచెం రీమోడల్ చేసుకునింది ఒక ఇల్లు అనమాట. వీళ్ళకి కడపలో కూడా ఇల్లులున్నాయి. కాకపోతే రారు, ఇక్కడే ఉంటారు. మా అవ్వకి ఇక్కడే ఇష్టం. అందుకని మా ఆంటీ కూడా ఇక్కడే ఉండిపోయింది. మా బావ వంటలోకి దిగినాడు. మా బావకు వంటలు చేయడం అంటే మహా ఇష్టం. ఇంకా సంక్రాంతి అంటే అతిరసాలు, కారాలు ఖచ్చితంగా ఉంటాయి. అతిరసాలు ఇచ్చాననమాట మా ఆయనకి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో లేచేటప్పుడు గానీ, పడుకునేటప్పుడు గానీ చుట్టూతా మొత్తం అరటికాయ చెట్లు, మామిడికాయ చెట్లు అవే ఉంటాయి చాలా వరకు ఇక్కడంతా గూడా. వీళ్ళు నాటింటివి మా ఆంటీ వాళ్ళైతే చాలా చెట్లున్నాయి. ఇక్కడ దానిమ్మకాయలు, జామకాయలు అట్లాంటివన్నీ, గోరింటాకు చెట్లు చాలా ఉన్నాయి. కూరగాయలు కూడా చాలా వేశారు. ఇదొచ్చేసి పాత ఇల్లని చెప్పా గదా! ఆ ఇంట్లో నుంచి దారి పెట్టుకున్నాడు కోళ్ళకి. ఇట్లా డోర్‌ని ఇట్లా వేశాడనమాట. దిగడానికి, ఎక్కడానికి అనేసి. బ్యాక్ సైడ్ తయారు చేసుకున్నాడు మొత్తం ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు. నెట్‌లాగా కట్టాడు. అవి బయటికి అటు ఇటు పోకోకుండా, ఏవైనా లోపలికి రాకోకుండా పాములు అలాగా మొత్తం నెట్‌లాగా తెప్పించుకొని కట్టాడనమాట. నెట్ కూడా బాగా మంచి క్వాలిటీది వేశాడంట. చాలా ఇయర్స్ ఉంటదంట. అంటే కోళ్ళు ఎగరడానికి అట్లా ట్రై చేసి దాన్ని పట్టుకున్నా కూడా తెగిపోకోకుండా అనమాట. ఇది ఒక చిన్న హౌస్ లాగా తయారు చేసుకున్నాడు కోళ్ళకనేసి. చూడండి ఎంత బావుందో. చలికి ఉండడానికి ఒక సైడ్ క్లోజ్ చేసుకున్నాడు. ఎండకు ఉండడానికి ఒక సైడ్ ఓపెన్‌లో పెట్టాడనమాట.
వాటర్ తాగడానికి ఇలాగ అన్నీ తెప్పించుకొని ఇట్లా పెట్టేశాడు అన్ని ప్లేట్లలో అలాగా. మళ్ళీ ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాడు నీళ్లు తాగడానికి. కోళ్ళన్నీ కూడా సిమెంట్తో తయారు చేశాడనమాట, పర్మనెంట్గా ఉంటుంది అది. వీళ్ళిద్దరు అత్త కోడళ్ళు, మా అవ్వ మా అత్త అనమాట. ఆమెకు అత్త, ఈమె నాకు అత్త. నేను మా మేనత్త వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఊర్లోనే ఉంటారని చెప్పా కదా, అది వాకబుల్ డిస్టెన్స్ అనమాట, దగ్గరే ఉంటుంది, నడుచుకుంటూ పోయేసి వస్తూ ఉన్నా. ఈ కవర్లోటి అతిరాసాలు కారాలు. మా అత్త పికిల్స్ చాలా బాగా పెడుతుంది, ఏ పికిల్ అయినా కూడా, ముఖ్యంగా మునక్కాయ పచ్చడి అయితే ఎంత బాగా పెడుతుందో. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కలర్ రైసు, పెరుగు చట్నీ, అలాగే టమోటో జ్యూస్ అంటారు కదా, అది ఒకటి చేశారు. మా ఆంటీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది, ఎక్కడున్నా కూడా, కడపలో ఉన్నా అంతే తిరుగుతూనే ఉంటుంది ఏదో ఒక పని పైన. ఈ కోళ్ళ దగ్గర మొత్తం అవి ఇవి క్లీన్ చేసుకుంటూ ఉంది. ఈ సైడ్ బయట సైడ్ అనమాట, లోపల సైడ్ కాదు. లోపల వరకు ఎవరు పోరు, చాలా వరకు పోయేది మా మరిదే, దానికి అన్నీ ఏం కావాలో చూసుకునేది వరకు. సొద్దలు, రాగులు, అట్లాంటి స్టోర్ బియ్యము, అలాగే వెజిటేబుల్స్ అలాంటివన్నీ చాలా వేస్తాడు వీటికి. ఈ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేయించుకున్నారనమాట. జస్ట్ కొంచెం ప్లేస్లో కొద్దిగా ట్రై చేశాడంట ఇవన్నీ తోటలాగా వేసేదానికి. ఇంకా కొన్ని మొక్కలు అందుకు తెప్పించి ఆన్లైన్లో వేస్తాను అన్నాడు. ఇట్లా శారీస్ అన్నీ చుట్టూతా కట్టేసి ఈ మధ్యలో 1-2 లైన్లు ముల్లంగి, 2 లైన్లు క్యారెట్, అట్లా ఉల్లగడ్డ అలాంటివన్నీ ఏవేవో అన్నీ వేసుకున్నాడు. మిరపకాయ అన్నీ వేసాడనమాట. కాకపోతే గడ్డి అంతా ఉంది ఎక్కువ, అందుకనేసి ఇవి కనపడట్లేదు. ఇది చూడండి అరటి చెట్టు అనమాట, అరటి గడ్డలు కూడా వచ్చాయి. మా ఆంటీ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. పోయేలోపు నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా, ఈ తోటలో మొత్తం క్లీన్ చేపిద్దాం అనుకున్నా. ఇది భోగికి ముందు రోజు అనమాట నేను తీస్తుంది వీడియో. దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట తోటకి. ఇలా శారీస్ అన్నీ మా ఆంటీ శారీస్ చాలా వరకు ఇవన్నీ వీటికి ఉపయోగపడ్డాయి. నాకు పైన కర్టన్స్ లాగా కట్టుకోవడానికి ఇలా తోటలోకి బాగా ఉపయోగపడతాయి. ఆమె చీరలు పోవు అనమాట, కువైట్ నుంచి తెచ్చుకునింది ఆమె. అవన్నీ సిల్క్ టైప్ ఉంటాయి అనమాట, అందుకనేసి అవి చిరిగిపోవు ఏం పోవు. అక్కడ చూడండి మా ఆయన మా బాబు అక్కడికి వెళ్ళారు చూడడానికి. మా ఊరు కూడా పల్లెటూరే కానీ కాకోకుంటే ఇంత గ్రీనరీ ఉండదన్నమాట. ఈ ఊర్లో మొత్తం గ్రీనరీనే కనిపిస్తుంది ఇంటి దగ్గర మెయిన్. ఎందుకంటే ఇల్లు కొంచెం దూరంగా కట్టుకున్నారు వీళ్ళు, చుట్టూతో చాలా ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా చెట్లే ఉంటాయి. కాబట్టి మనకి పక్క పల్లెటూరు వైబ్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ పక్క చూసినా ఆ పక్క చూసినా ఏ పక్క చూసినా మనకి చెట్లే కనిపిస్తాయి. దారి చాలా తక్కువ. అమ్మ కొడుక్కి చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంది, కష్టపడి కోళ్ళకి ఫుడ్ వేసి వచ్చాడని. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ పడకపోతే నాకు బ్రెయిన్ పనిచేయదు, అందుకనేసి ఒక బిస్కెట్ కనబడింది, బిస్కెట్ తింటూ పోయి కాఫీ పెట్టుకుంటున్నా. బయటికి వెళ్ళేసరికి కోళ్ళకు ఫుడ్ వేస్తూ ఉన్నారు. ఏమేస్తున్నారా అని దగ్గరికి వెళ్ళి చూస్తే క్యాబేజీ అనమాట, బాగా తరిగి సన్నగా వేస్తున్నాడు. కోళ్ళకు వేస్తే బాగా మంచిగా పుష్టిగా పెరుగుతాయంట. సొద్దలు, రాగులు, జొన్నలు అలాంటివి అయితే చూసా కానీ ఇది మాత్రం ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం అనమాట వినడం. కోళ్ళు కొనేటప్పుడే వాటి గురించి మొత్తం కనుక్కొని కొన్నాడు కోళ్ళు. ఓ చిన్నపాటి రీసెర్చ్ అనమాట, రీసెర్చ్ చేస్తారంటారు కదా, అట్లా రీసెర్చ్ చేసి కోళ్ళను అయితే కొన్నాడు. ఎంత పనిలో ఉన్నా వాటికి టైం టు టైం ఫుడ్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని చేసుకుంటూ ఉంటాడు ఒక్కడు. కింద కూర్చొని ఉంది ఆమె మా అత్త అనమాట, కింద క్లీన్ చేస్తూ ఉంది. గడ్డి ఎంత ఉంటే అదంతా తీసేస్తా ఉంది. మట్టికాయలే కాదు, గోంగూర అయినా, పాలకూర ఎందుకు బతకదు? మట్టి కాదు, దీని ఆన్లైన్ లో ఉండే విత్తనాలు తెచ్చి మనకు తెచ్చినా కదా నేను. ఆన్లైన్ లో అయితే అన్ని రకాలు ఉండే మురళి. అంతే, అది ఎంత ప్యాకేజ్ 350-400 పెడితే 45 వెరైటీలు అన్ని కలిపిచ్చా. 350 ఆడ అంగా తక్కువే. అప్పుడు సునీల్ ఏమో పెట్టుకోను అది ఉండేది కదా పాల. ఇప్పుడు ఈ పక్క ఉండేది అది కొయిటాకు. క్యారెటా? ఏమాంటి మమ్మల్ని క్యారెట్ అప్పుడు ఎట్టొచ్చాది? లోపల భూమిలో ఉంటది, రాదు. అయ్యా క్యారెట్లు గట్టి ఉంది క్యారెట్. ఇది బీట్రూట్. బీట్రూట్ బాగా గుర్తుపట్టుకోవచ్చు. బీట్రూట్ ఎర్రగా ఉంది, బీట్రూట్ ఆ కలర్ వస్తుంది. అది ముల్లంగి. దీనికి నీళ్లు పట్టలేదు ఈరోజు, అవసరం లేదా? ఈరోజు చూసారు కదా, ఇలాగనమాట అన్నీ వేసేసాడు దీంట్లో. అన్నీ చాలా వరకు అన్నీ ఉన్నాయి మొక్కలన్నీ, కాకపోతే కొన్ని తీసేసాడంట పురుగు అట్లా పడ్డాయని. ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా మొత్తం ఇవన్నీ మొక్కలన్నీ వేసి ఒక చోట పెంచడం అనమాట. ఇది కొంచెం బాగా సెట్ అయింది అనుకోండి, ఇంకా కొంచెం పెద్ద తోటలాగా తయారు చేసి నీట్గా అన్నీ వేసుకుంటా అని చెప్పారు. నిజంగా క్యారెట్, బీట్రూట్ అవన్నీ అయితే బయటికి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ముల్లంగి అయితే కూడా, బీట్రూట్, క్యారెట్ మాత్రం కనపడలేదు. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఏదో వచ్చేసి తోటకూర, అదేంటి ఇంకా కొత్తిమీర అలాంటివన్నీ ఉన్నాయి, గోంగూర. ఈ చిటి పిడుగులు అయితే వస్తున్నాయి చూడ్డానికి. సైజులు వారీతో ఉన్నారు, కాకపోతే ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది వీళ్ళకు.
ఏదో చేస్తున్నారు, ఏదో చేసేద్దాం అన్నట్టు వస్తున్నారు, కాకపోతే ఆపేసామన్నమాట. తర్వాత మా మురళి ఇక్కడ చూద్దురా ముల్లంగి వచ్చిందని చూపిస్తా ఉన్నాడు వీడియోలో. ఇదిగోండి చిట్టి ముల్లంగి బయటికి వచ్చింది, కొంచెం కనిపిస్తా ఉంది. అట్లా పెద్దవి వస్తాయంట. ఉల్లగడ్డ కూడా మనం ఒక ముక్క నాటామంటే పంచలో కనపడవు కదా. కారా సంక్రాంతి సంబరాలకు ఎవరైనా వస్తాను ఏంది మో కూర్చున్నావా? మిరప చెట్లు కానీ ఇంకా రాలే బాగా. ఈ తీస్తే కదా ఈ బతికేది ఇంటే ఏడబడుతుంది. తొలికిదే అప్పుడు నేను తీస్తా మురళి. అది గట్టిదైనా వస్తుంది, నువ్వు తొలికి తెచ్చి. గట్టి గడ్డ కదా, గడ్డ గట్టి కొంచెం పడితే ఈ గడ్డ ఫ్రీగా వస్తుంది. తేమలో తీరు ఎవరు తేమకు తీస్తారు. ఆహా పొడిగానే తీసేది. మొత్తం క్లీన్ చేసినావా అంటే ఏందంటే నువ్వు అసలు ఎందుకు నీకు ఇంత బలం? ఇన్నేనా చేస్తావు, నీ కొడుకులతో మాట్లాడలేవు. రాండి పండి, నేను పని చేస్తా అంటే ఇదంతా నేనే చేసినట్టు ఒకచోట సెట్ అయినా చేసేదాన్ని. చూడు ఏమి లేని చోట దిగుతుంది ఇంత దొంగ. ఈ కుప్ప నువ్వే పీకినావు అని కూడా చెప్తాలే. నువ్వే నీ కథలు వేసుకో ఈ కుప్ప. నేను ఇది మురళికి ఇదంతా నీటుగా చేపించి సహాయం చేయాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా నేను ఖాళీగా ఉన్నా కదా, మార్నింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా పని ఏం లేదనమాట. పని లేకపోతే మనకు తోచదు పెద్దగా, అందుకనేసి ఇది క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను నేను. అదే కడపలో అయితే కూడా పిల్లోని స్కూల్ దగ్గర వదలడము, బాబుని చూసుకోవడము, లేకపోతే ఇంకేమన్నా పనులు, లేకపోతే పార్లర్ వర్కో ఇంట్లో వర్కో అలా ఉంటుంది. ఇదైతే ఏం పనులు ఉండవు కదా పెద్దగా. వంట చేయడానికి మా బావ మా అక్క ఉన్నారు, అలాగే ఇంకేమన్నా పిల్లలను చూసుకోవడానికి అందరూ బయటే ఉంటారు, కనపడతా అందరూ చూస్తూ ఉంటారు. అందుకనేసి నేను ఇది క్లీన్ చేద్దామని పెట్టేసుకున్నా. ఈవినింగ్ కొంచెం అయితే క్లీన్ చేసా, ఇది సగంలో సగం అనమాట క్లీన్ చేసింది నేను. వచ్చిన ఫస్ట్ డే అనమాట. వాతావరణం మొత్తం చాలా చల్లగా ఉంది, పని చేస్తానంటే అనిపించలేదు, చాలా ఈజీగా తీసేసాం మొత్తము. చూడండి, తీసిన తర్వాత చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ పక్కకి ఈ పక్కకి డిఫరెన్స్ అయితే కొంచెం కొంచెం మెల్లిగా రోజు కొంచెం మొత్తం క్లీన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. తర్వాత నేను నైటీ వేసుకున్నా. నేను పెద్దగా నైటీలు అయితే వేసుకోను, ఈడైతే ఫస్ట్ టైం అనమాట వేసుకోవడం నేను. భోగికి ముందు రోజు అనమాట ఇది. ఈవినింగ్ అయింది ఇంకా, అందుకని స్నానం చేసి మట్టి అదంతా క్లీన్ చేశా కదా మొక్కలందుకు, అందుకని స్నానం చేసి నైటీ వేసేసుకున్నా. చుట్టాలు అందుకు వస్తారు కదా ఊళ్ళోకి, వాళ్ళు పలకరడానికి అందుకు మాట్లాడడానికి అందుకు వచ్చారు. మా ఆంటీకి అందరూ బాగా తెలుసు. నైట్ అయింది, ఇట్లా చుక్కలు చూసి నైట్ బయట పడుకొని ఎన్ని రోజులైందో. నేను పోతే మా అమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు పడుకుంటా, మా చెల్లెలు నేను అందరం మిద్దె పైన, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అంతే. మా ఊరికి పోయినప్పుడు 2-3 రోజులు ఉంటా, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు ఉండలేదు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి పోతా ఉన్నా. ఇదే ఫస్ట్ టైం అనమాట నైట్ ఇక్కడ ఇన్ని రోజులు ఉండడం నేను.
నార్మల్గా ప్రతి సంవత్సరము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఒక రోజు అట్లా ఉంటాం అనమాట. మామూలుగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి పోయి ఆడ ఒక్కొక్క రోజు ఉండడం అట్లా అన్ని చోట్ల ఒక్కొక్క రోజు ఉంటా ఉన్నాం. కానీ ఈసారి మొత్తం అన్ని రోజులు ఈడే ఉన్నాం. చాలా చల్లగా ఉంది బయట. కాకుండా మేము బయట ఎప్పుడు తక్కువ కదా పడుకునే ఛాన్సెస్ బయట తక్కువ ఉంటాయి. పల్లెలో అయితే బాగా పడుకోవచ్చు. అందుకని బయట ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కలర్ రైస్ పెరుగు చట్నీ అవి చేసినాం కదా, ఇంకా అవే ఉందన్నమాట నైట్కి కూడా. ఇంకా నైట్కి కూడా అదే తినేసినాం. మేము మొత్తం 5 days ఉన్నాం కదా ఇక్కడ. 5 days కూడా ఎంత తొందరగా గడిచిపోయాయో, ఇట్లా సరదాగా అయిపోయింది అనమాట. అట్లా పని చేసుకుంటా వాషింగ్ మిషన్కి ఎంతమంది ఉన్నాం కదా, అన్ని బట్టలు వేసుకోవడము, ఆ పనులు చేసుకోవడము, వంటలు చేసుకోవడము, దాంట్లోనే మొత్తం అయిపోయాయి అనమాట. తొందరగా అయిపోయినట్లు అనిపించింది మాకైతే. సంక్రాంతి అనుకుంటాం కానీ సరదాగా ఇట్లా బయట కూర్చొని తింటా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. మళ్ళీ నైట్ ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంకా పిల్లోళ్ళందరూ కొంచెం చిన్న పిల్లోళ్ళంతా పడుకున్న తర్వాత బయట ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాము. నేనైతే చాలా చిన్న ముగ్గే వేస్తా. పెద్ద ముగ్గురు అయితే నేను వేయలేను అంతసేపు కూర్చొని, బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకనేసి చాలా వరకు చిన్నవే వేస్తా. అది కూడా చక్కెర మీద వేసుకొని కింద కూర్చొని వేయగలను అంతే. నేను ఒక చిట్టి కొండ అయితే వేసేసాయి ఈ విధంగా నేను. మా అక్క మాత్రం పెద్దది వేసింది, ఇంటి వాకిలికి ఎదురుగా వేసింది. నేను సైడ్కి వేసాను అనమాట, చిన్నది కదా అనేసి. నాకేంటంటే చిన్న వేయాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వేయాలని, పెద్ద వేయాలంటే ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఇంకా అయిపోలేదా అని. అందుకని వేయను అంతే, లేకపోతే రావని కాదు. ముగ్గులు వేస్తాను నేను, కాకపోతే వేయను పెద్దవి. ఇదిగో ఇలా వచ్చేసింది నాది. ఇంకా కొంచెం సోకులు చేయగలను అనమాట వేసిన ముగ్గుకి. చిన్నదైతే, పెద్దదైతే వేయలేను అనమాట, అంత ఓపిక ఉండదు నాకు. ఇదిగో మా అక్క పెద్దది వేస్తుంది, అంత పెద్దదైనా వేస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే భోగి పండుగ కదా, కాబట్టి నైట్ భోగి మంట వేసుకుంటాం కదా పెద్దది. మేము ఇట్లా ముగ్గులు వేస్తూ ఉంటే పక్కన మంట వేసుకొని అందరూ కూర్చొని ఉన్నారు. మా బాబు నిద్రపోయిన తర్వాత స్టార్ట్ చేసాం, ఎందుకంటే అస్సలు వినడు, ముగ్గులోకి వస్తూ ఉంటాడు. నేను వేస్తాను గలీజ్ చేస్తాడని పిల్లలందరూ పడుకున్నారు. అవ్వందిద్దాం. అవును, అత్త కోడలు గౌన్లు ఒకటేనంట. ముగ్గురు సేమ్ కొంచెం. ఇప్పుడు అందరం పోతా ఉన్నాం రేగిపళ్ళ కోసం. ఇక్కడ ఎటుపక్క చూసినా కూడా అరటి తోటలు, మామూలుగా ఏమైనా తినేటివి ఉంటాయి అనమాట. పప్పాయి తోటలు అట్లాంటివి అన్నీ, టెంకాయలు అట్లా ఉంటాయి కదా, అలాంటివి అన్నీ ఉంటాయి. చిన్న గుడి కూడా కడుతున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే ఇక్కడ పూజారిని అట్లా పెట్టేసి పూజలు అందుకు చేయడానికి అందుకు సెట్ చేసుకుంటారంట. ఇక్కడ మొత్తం ఒక 5-6 ఇల్లులు ఉంటాయి అంతే, దగ్గర కొంచెం దూరంలో అనమాట. వాకబుల్ డిస్టెన్స్ లాగా. అదొక ఊరు, ఇదొక ఊరు అన్నట్లుగా అనమాట. దగ్గర ఉన్నా కూడా అన్నిటి కలిపి ఒకే పేరు కాదు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు. ఇదే పెద్ద చెట్టు చూడండి, ఇది రేగిపళ్ళ చెట్టు. కింద ఉంచితే పైనుంచి పడాలంతే, కొట్టడం గిట్టడం అవన్నీ కుదరవు దీంతో. అక్కడ అబ్బాయిలు ఏరుతా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మా మేనత్త కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళల్లో. ఆయన కూడా వచ్చినాడు పీక్కోపోవడానికి. వాళ్ళ చిన్న పాప ఉందన్నమాట, ఆ పిల్ల కోసం. మేము సుమారుగా తీసుకొని పోయాము, ఎందుకంటే తినడానికి కొన్ని, పోసుకోవడానికి కొన్ని. ఇదిగో ఈ అబ్బాయి అనమాట మా మేనత్త కొడుకు. ఇప్పుడు ఈ భోగిపళ్ళతో స్నానానికంటే ముందు కూడా నువ్వుల నూనెతో బాగా మసాజ్ చేసుకుంటారనమాట. హెయిర్కి, బాడీకి అంతా కూడా బాగా నడినెత్తిన పెట్టేసి బాగా రుద్దుతారు. అంతే హెవీగా పెట్టుకుంటే మళ్ళీ జిడ్డు పోదు కదా, కొంచెం లైట్గా పెట్టారనమాట. మా బాబుకి, మా ఆయనకి, అందరం పెట్టుకున్నాం, మా అవ్వ అందరూ. బ్రష్ చేసుకుంటా ఉండే ఆయన పరిగెత్తుకుంటా వచ్చిండు హెడ్ మసాజ్ అనేసరికి. తర్వాత అట్లా పోయేసి వచ్చినాం, కూల్గా ఉంది కదా అని. ఎలాగో ఆయిల్ పెట్టుకున్నాం, నీళ్ళు కూడా కాగలేదు కదా అనేసి అలా పోయేసి వచ్చాము. చూడండి ఎంత మంచు ఉందో. మేము వెళ్ళింది కూడా అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం కాదు, అయినా కూడా ఫుల్గా మంచు ఉంది.
పక్కన పెద్ద బ్రిడ్జి కింద వాటర్ ఉన్నాయి కదా, ఆ డ్యామ్ తెగిపోయినప్పుడు ఈ ఊర్లన్నీ కొట్టుకొని పోయాయంట. మొత్తం ఏమీ లేకోకుండా ఇవన్నీ శవాలు అయితే పైపైన తేలుతూ ఉన్నాయంట. మా ఆయన కూడా వచ్చాడు అప్పుడు ఇక్కడికి. ఇంకా స్నానాలు చేపిస్తా ఉన్నా బాబుకి. రెడీ చేసి ఇక్కడ కూర్చోబెట్టా. మా ఇద్దరు పాపలు ఒక బాబు అనమాట. మొత్తం ముగ్గురు రెడీ అయ్యి ఇక్కడ ఉన్నారు. ఇంకా టిఫిన్కి అయితే దోశ చేశారనమాట. దోశ చికెను భోగి రోజు. ఎక్కువ మంది ఉన్నాం కదా, ఇంకా నిల్చొని చేయాలంటే కష్టం. అందుకనేసి కింద పెట్టేసుకొని గ్యాస్ కిందనే వేస్తూ ఉంది మా ఆంటీ. ఈ దోశ చికెన్ కాంబినేషనే బాగుంటుంది. అందులో మా ఊర్లో మంచం పైన దోశ చికెన్ కాంబినేషన్, అలాగే చుట్టూతా అందరు మన వాళ్ళు, సూపర్ ఉంటుంది కదా. ఇద్దరం రెడీ అయ్యామనేసి కొంచెం అటు ఇటు తిరుగుతా డ్యాన్స్లు వేస్తూ ఉన్నాం. నేను ఇలా వీడియోస్ తీసుకునేటప్పుడు ఒకటి ఆలోచిస్తాను, ఎందుకంటే కొన్ని ఫొటోస్ ఎత్తుకున్నప్పుడు స్టోరేజ్ ఫుల్ అయ్యి డిలీట్ చేస్తాను అనమాట. ఇలా వీడియో రూపంలో అయితే ఎప్పటికీ ఉంటాయి కదా అనేది అన్నీ తిరుగుతూ ఉంటా అటు ఇటుగా. మిగిలిన రేగిపళ్ళని ఇలా ప్లేట్లో వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటా ఉన్నాము. మా ఇంట్లో పెద్ద మాను ఉన్నప్పుడు రేగిపళ్ళతే అదే పనిగా కడప నుంచి వస్తూ ఉన్నాం. నేను మా అంకులు, అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న, నేను ఇద్దరం వస్తూ ఉన్నాం. రేగిపళ్ళు సుమారుగా మూటకు కోసుకొని పోయి ఇంటి దగ్గర వడలు వేసుకుంటా ఉన్నాం. మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు ఎన్నైనా తీసుకొని పోవచ్చు, పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని పోవాలంటే కొంచెం కష్టము. అందులో అక్కడ ఎక్కడికో పోయి నడుచుకుంటూ తెచ్చుకోవాలంటే కష్టం కదా, అందుకనేసి తీసుకొని వచ్చుకోలేదు. జస్ట్ కొన్ని మిగిలేటివి తినేసా అంతే. ఈ ఊర్లో ఉండే పిల్లలు ఎవరో పైన గాలిపటం వదిలారనమాట. మా వాడు చూశాడు, మా వాడి కంట్లో పడిందంటే ఇంకా చేసి ఇవ్వాల్సిందే. అందుకని మా ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. మా వాడికి తగినట్టుగా, అంటే ఆ రేంజ్కి తగినట్టుగా ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇది గాల్లో లేదు, ఓన్లీ ఎయిర్లో తిరుగుతూ ఉంటుంది అంతే. హైట్ అనేది కొంచెమే అనమాట పోయేది. ఇట్లా చేసి ఇచ్చాడు. పెద్దదైతే ఏదో కొమ్మకు తగిలించి పోగొడతాడు, అదే ఇట్లా చిన్నదైతే కూడా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అందుకనేసి ఇలా తిరగాలనేసి చేపించి ఇచ్చాడనమాట. కాసేపు తిరిగాడు. ఒక్కరుంటే ఆడుకోవాలంటే కష్టం, కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఏది ఇచ్చినా ఆడుకోగలం అనమాట. దాంతోనే ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని మరి ఆడుకోగలరు. ఏమో చూడు బుడ్డక్క, నేను కూడా పరిగెడతా ఇయ్యండి అంటుంది. ఇంకా తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత వర్క్ అంతా నాకు ఆ కైట్ ఇచ్చా కదా, ఇంకా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మా ఆయన చూస్తూ ఉంటాడు మంచంలో కూర్చొని. ఇంకా నాకేం పని లేదు కదా అనేసి నైటీ వేసేసుకొని మొత్తం క్లీన్ స్టార్ట్ చేశాను. మళ్ళీ నేను కొంచెం క్లీన్ చేశా కదా, ఆ గడ్డి అదంతా కూడా, మళ్ళీ ఇంకా మిగిలింది కూడా క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశా. మొత్తానికి క్లీన్ చేశాను అనమాట. ఒక సైడ్ మొత్తం ఇలా మొత్తం ఒక సైడ్ అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఎంత ప్లేస్లో మొక్కలు ఉన్నాయో, ఎంత ప్లేస్లో మొక్కలు లేవో క్లియర్గా అర్థమవుతుంది. మొక్కలు లేని దగ్గర నారు తెచ్చుకొని నాటుకోవచ్చు ఈజీగా. చూడండి నీట్ క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుందో. ఇంకా ఆ సైడ్ది కూడా క్లీన్ చేయాలి, అది నెక్స్ట్ డే క్లీన్ చేస్తామనుకున్నా. చాలా రోజుల తర్వాత ఇట్లా మట్టిలో క్లీన్ చేయాలంటే ఒకసారిగా కంటిన్యూగా చేయలేము, గ్యాప్ ఇస్తే చేయాలి. ఇంకా భోగి పండుగ రోజు ఆఫ్టర్నూన్కి సంగటి, చట్నీ, చికెన్ అన్నమాట. మేము సంగటి చేసుకోవడం చాలా తక్కువ కాబట్టి ఏమైనా చేసుకోలేనివి ఉంటాయి కదా, మేము అవన్నీ అడుగుతూ ఉంటాం మా ఆంటీని, అది చేయమని ఇది చేయమని. పచ్చడికి సంగటికి చాలా బాగుంది టేస్ట్. మా ఆంటీ చూడండి భోగి పండుగని బాగా రెడీ అయింది, పట్టు చీర కట్టుకొని. ఎప్పుడో ఒకసారి తీస్తుంది అనమాట ఆ చీరల్ని, అలా అట్ట కట్టేస్తుంది, ఇప్పేసి పక్కన పెట్టేస్తుంది. ఎందుకో మరి తెలీదు, సంక్రాంతికి ఎండ ఎక్కువ చూసా కానీ వర్షం చూడలేదనమాట. ఈసారి భోగికి మొత్తం వర్షమే కనపడింది. లైట్ వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. క్లైమేట్ అంతా చల్లగా ఉంది కదా, ఇంకా వర్షానికి మరీ చల్లగా అయిపోయింది. కొంతమంది ఇంట్లో దాక్కున్నారు, కొంతమంది గెస్ట్ హౌస్లో దాక్కున్నారు అనమాట. ఏందో మరి భోగికి వర్షం పడ్డం విచిత్రంగా ఉంది నాకైతే. ఈవినింగ్ వరకు పడింది, ఈవినింగ్ తగ్గిపోయిందనమాట. సరే అని మేము అలా బయటికి వెళ్ళాము. ఎక్కడికంటే ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి అనమాట. వేరే డ్యామ్ ఉందని చెప్పా కదా, ఆ డ్యామ్ దగ్గర నుంచి ఒక కాలువలాగా చేశారనమాట. ఆ కాలువలో పోతూ ఉంటాయి కంటిన్యూగా వాటరు. అక్కడికి వెళ్తూ ఉన్నాం మునగడానికి అనేసి. అది చాలా లోపలికే ఉంటుంది, కాకోకుంటే మనం పోయే కొద్దీ ఫ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. మామూలుగా ఒక్కరం పోలేము, అందరం ఉంటేనే పోగలము. ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది, వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, బాగా మెడ వరకు వచ్చాయి అనమాట. ఒకవేళ కొట్టుకొని పోయామా ఇంక అంతే, పోతా ఉంటారు బ్రిడ్జి దగ్గరికి. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇక్కడికి కాలువ దగ్గరికి ఫస్ట్ టైమా నువ్వు? ఫస్ట్ టైం బాయిలో దూకుతున్నాడు, ఆడు బాయి దూపే మామ ఈ అంకుల్ పట్టుకుంది సొచ్చావుతా అంటాడు. పైన దూకితే ఇది పోతాదులే, చెప్పిన మాట వినడంలా. ఎప్పుడెప్పుడో అన్నాను. అప్పట్లో బాయిలోనే ఈతలు ఆడుతూ ఉన్నా, ఇది ఒక లెక్క అన్నట్టు చెప్పింది మా ఆంటీ. వచ్చి అందరం బట్టలు మార్చేసుకున్నాము. ఇక్కడ చూడండి మా అవ్వ అందుకు పడుకొని ఉన్నారు. వీడికి వచ్చి ఇంకా డ్యాన్సులు అవి ఇవి పెట్టామన్నమాట. మా వాడిని డ్యాన్స్ వేయరా అంటే ఫైటింగ్నే డ్యాన్స్ అనుకుంటాడు. కొద్దిసేపు డిషుమ్ డిషుమ్ అంటాడు, కొద్దిసేపు బ్యాట్ ఆడతాడు, దాన్నే డ్యాన్స్ అంట.
మేము ఇక్కడ ఇట్లా చేస్తా వర్షం పడేసరికి మొత్తం పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంది. సైలెంట్ వాతావరణంలో చల్లగా చాలా బాగుంది చూడ్డానికి. నేను కూడా కొంచెం రెడీ అయిపోయి కోళ్ళు చూసేసి వస్తా ఉన్నా. వర్షానికి ఎక్కడివి దాక్కున్నాయా అని అన్నీ ఉడుక్కున్నాయి. చిన్న హౌస్ ఉంది కదా, ఆ హౌస్ లేకపోయి నైట్ వర్షం పడతా ఉన్నింది కదా భోగి రోజు. అందుకనేసి మార్నింగ్ కనుమ రోజు మార్నింగ్ వేసామన్నమాట. చీకట్లో ముగ్గులన్నీ ఈ విధంగా వేసాము ముగ్గులు. కనుమ రోజు నేను ఒక లుంగి కట్టాను అనమాట. మా బాబు కింద పూలు ఉంది కదా, అది నేనే తయారు చేశాను అనమాట. అది కట్టాను. కాకపోతే నాకు అది ఆ షర్టుకు పెద్దగా అనిపించలేదు, అందుకని మళ్ళీ మార్చాను. ఈ గొబ్బెమ్మలు ఎత్తుకొని వచ్చారు పొద్దున్నే వీళ్ళు. కనుమ రోజు అనమాట. ఇది పొంగల్ చట్నీ, టిఫిన్కి పొంగల్ చట్నీ చేశారు. ఇదిగో తర్వాత ఈ లుంగి మార్చాము మా బాబుకి. అందరు లుంగీలు కట్టుకున్నారనమాట, అందుకని మా వాడికి కూడా లుంగి కట్టాను. పంచి అనమాట, పంచి ఇది. నిజంగా పొంగల్ అయితే సూపర్ ఉన్నింది. నేను చికెన్ దోశ కంటే కూడా పొంగల్ సూపర్ ఉన్నింది. టేస్ట్ చాలా బాగా వచ్చింది. నాకు కొంచెం బాగా నచ్చింది అనుకో, బాగా ఆస్వాదిస్తూ తింటాను అనమాట. తినేవైనా తాగేవైనా ఏవైనా కూడా. ముఖ్యంగా తాగే బాటిల్లో కాఫీ అంటే మహా ఇష్టం. అందుకే ఎవరు డిస్టర్బ్ చేసినా అస్సలు నచ్చదు నాకు కాఫీ తాగేటప్పుడు. అలాగే పొంగల్ కూడా బాగా నచ్చింది నాకు, అందుకనేసి ఒక చోట కూర్చొని తిన్నా అనమాట. ఇక్కడ చూడండి, నన్ను ఆనుకోండేది మా అత్త అనమాట. ఆమెను ఆనుకోండేది వాళ్ళ అత్త. మా ఆంటీ ఏవో చెప్తానా అనుకుంటుంది వాళ్ళ అత్తకి. వాళ్ళ అత్తకి వినపడదు, అసలు ఏం వినపడదంట. నాకు చెప్పింది మళ్ళీ. ఏంటి అంటూ చెప్తా ఉంటుంది మీ అత్త, నాకేం వినపడవు కానీ వింటా ఉంటా అంటది మా అవ్వ. సంక్రాంతి షాపింగ్ అనేసి పొద్దున వెళ్ళారనమాట. ఎప్పుడు కనుమ రోజు అనమాట. పొద్దున వెళ్తే ఆఫ్టర్నూన్కి ఏమో వచ్చారు వీళ్ళు. ఇక్కడ పక్కన మా ఆంటీ గోరింటాకు పిక్తా ఉంది. గోరింటాకు పెట్టుకుంటాం ఈరోజు నైట్కి. గోరింటాకు కొయ్యడం ఈజీ, కొట్టడం ఈజీ, పెట్టుకోవడమే అబ్బా కష్టం. పెట్టుకున్న తర్వాత దాన్ని వెయిటింగ్ ఉంటుంది చూడు, అది మహా కష్టం. నాకైతే వెయిట్ చేయలేను. ఇప్పుడు షాపింగ్ చేసి వచ్చారు కదా, అవన్నీ చూపిస్తా చూడండి. మాధవరం విన్నారా మీరు? మాధవరం వెళ్ళి వచ్చారనమాట. మాధవరం చాలా ఫేమస్ చీరలకి, బ్లౌజులకి, వాటన్నిటికీ. మనకి హోల్సేల్గా ఇస్తారు, రీటైల్గా ఇస్తారు. అంటే మనం షాపుకి కావాలంటే మరీ తక్కువ పడతాయి. సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా, ఆ పట్టు శారీస్ 1100కి తీసుకున్నారు ఒక్కొక్కటి. చాలా బాగున్నాయి. మనం లెహంగాలు ఎలా కుట్టించుకోవాలన్నా కుట్టించుకోవచ్చు. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇవన్నీ బెంగళూరుకి పోతాయి. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు వేరే వాళ్ళు, వాళ్ళకి పంపివ్వాలి. శారీస్ మాత్రం ఇక్కడికే, కాకుండా ఈ బ్లౌజెస్ అన్నీ పోతాయి అన్నమాట బెంగళూరుకి. ఇవి తీసుకోవడానికి మార్నింగ్ వెళ్ళారు, అప్పుడు వచ్చారు. మార్నింగ్ నేను కూడా పోదామనుకున్నా, ఎందుకో మనసు ఒప్పలేదన్నమాట. వెయిట్ చేయగలనో లేదో అనేసి మళ్ళీ ఆగిపోయా. పోయిటే సచ్చేదాన్ని. నేను షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేను. బట్టలంగట్లో అయితే మరీ తక్కువ అనమాట, అస్సలు ఉండలేను నేను. ఒకవేళ పోయానా ఒక 10 నిమిషాల్లో బయటికి రావాల్సిందే, నచ్చినా నచ్చకపోయినా ఇంకా ఉండలేను అనమాట. చూడండి శారీ చాలా బాగుంది కదా. ఇంకా డైరెక్ట్గా అయితే కలర్ బాగుంది, బాగా కనిపిస్తూ ఉంది. లైట్ పర్పుల్ అనమాట, చాలా బాగుంది డిజైన్. మెయిన్ క్లాత్ అబ్బా చాలా సాఫ్ట్ ఉంది, పట్టు చీరలాగే కనపడలేదు నాకైతే. మనకి కావాల్సినన్ని కలర్స్ అయితే ఉన్నాయంట వీళ్ళ షాప్లో అయితే. చాలా బాగున్నాయని కూడా చెప్పింది. అదిగో అక్కడ మామూలుగా అక్కడ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ పైన ఉంది కదా పేరు, ఆ పేరు గుర్తుపెట్టుకొని ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి. చాలా తక్కువ, 1100 అంటే ఈ క్వాలిటీకి చాలా బెస్ట్, నాకు తెలిసి చాలా బెస్ట్. లెహంగాలు, లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టించుకోవచ్చు, బాగుంటాయి. ఇది ఈవినింగ్ టైం అనుకుంటా. ఈవినింగ్ టైంలో పోతా ఉన్నాం అలా సరదాగా నడుచుకుంటూ. ఏం లేదు, జస్ట్ ఆ చెట్లు ఇవి అవి చూసుకుంటా తిరుగుతూ ఉన్నాం. వాకింగ్ లాగా అనమాట. అందరం ఉన్నాం కదా ఒక చోట, అట్లా మాట్లాడుకుంటూ తిరిగినట్లు ఉంటుంది అనేసి పోతా ఉన్నాం. పోయేదారిలో ఇవి కనపడ్డాయి నాకు. చిన్న చిన్న గూళ్ళు చూడండి ఎంత బాగా పెట్టుకున్నాయో పిట్టలు. డ్యామ్ తెగిపోయి ఇంతకుముందు వాటర్ వచ్చాయని చెప్పా కదా, అప్పుడు ఇవన్నీ మునిగిపోయాయండి. చెట్లు ఏమి, ఇల్లు ఏమి, ఎన్ని కొట్టుకొని పోయాయో. మళ్ళీ గవర్నమెంట్ తరపున నుంచి కూడా ఇండ్లు అవి పోయిన వాళ్ళకి అమౌంట్ కూడా ఇచ్చారు. చనిపోయిన వాళ్ళైతే ఎంతమంది ఉన్నారో నిజంగా చాలా ఘోరం. అప్పుడైతే కూడా అసలు సడన్గా వాటర్ రావడం, అంతా కొట్టుకొని పోవడం చాలా జరిగింది. ఎంతమంది చనిపోయారో, ఎంతమందికి నష్టమో.
మకర సంక్రాంతి నైట్ అనమాట. నైట్ ఇలా రథం ముగ్గేస్తాను, అంటే నెక్స్ట్ డేకి కనుమ రోజుకి అనమాట రథం ముగ్గేసుకుంటాం కదా, ఇట్లా ముగ్గేసాను నేనైతే పెద్ద రథం. నేను వేసే రథం కంప్లీట్ అయ్యే లోపల గోరింటాకు అంతా కొట్టేశారనమాట. ఈరోజు పెట్టుకుంటున్నాం గోరింటాకు. ఇంకా ఎలాగో కొట్టారు కదా, నాకు కూడా పెద్ద పని లేదు, అందుకనేసి పెట్టుకున్నాను నేను కూడా 2 కాళ్ళకి 2 చేతులకి. అక్కడంటే కడపలో ఏదో అటు ఇటు తిరుగుతా ఏదో ఒక వర్క్ చేసుకుంటా ఉంటా. ఈడ నేను కూర్చోన్నా కూడా నాతో ఏం పెద్ద పని ఉండదు అనమాట ఎవరికి, కాబట్టి నేనేం తిరగాల్సిన అవసరం లేదు. నాకు పెట్టుకోవడానికి ఆత్రం ఎక్కువ, కానీ ఉంచుకోవడానికి అస్సలు మనసు ఒప్పదు. ఎందుకంటే పెట్టుకున్నప్పటి నుంచి తీయాలనిపిస్తూ ఉంటుంది. నేను ఎంత ఎర్రగా పడుతుందో చూద్దామనే లోపల మా ఆయన కూడా వచ్చిండు. చూద్దాం నువ్వు ఎంతసేపు ఉంచుకుంటావో అని. ఎప్పుడో నా పెళ్ళికి పెట్టుకున్న మెహందీ అంతే, నా పెళ్ళి తర్వాత ఇంతవరకు నేను పెట్టుకునిందే లేదు. హ్యాండ్కి అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా లెగ్స్కి కూడా పెట్టేసుకొని మొత్తం చూపిస్తాం మార్నింగ్ ఎలా పండిందో. ముగ్గు అయితే చూసేయండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. పక్కన 2 ఎద్దులు వేసింది మా అక్క. గోరింటాకు ఈ విధంగా పండింది చూసేయండి. నాకు చేతుల కంటే కాళ్ళకు చాలా ఇష్టం సంక్రాంతికి. నేను పిల్లలకి మరీ చల్లగా ఉండడం ఎందుకనేసి ఇలా ఫుల్ హ్యాండ్ చేసామంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా నేను రెడీ అవ్వాలి. మా బాబుని రెడీ చేస్తే ఫస్ట్ సగం పని అయిపోయినట్లే నాకు. నేను ఎప్పుడైనా రెడీ అవ్వచ్చు, 1 నిమిషంలో రెడీ అవుతా. ఈ సంక్రాంతి లాస్ట్ రోజు ఆ కడ్డీని మా వాడే పట్టుకోవాలంట, అందుకనేసి కింద క్లాత్ ఇట్లా చుట్టి సేఫ్టీగా ఇస్తున్నాడు పట్టుకోమని. మా బావ వంట అయితే స్టార్ట్ చేసేసిండు. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటా ఉన్నాడు. మా వాడికి ప్లేట్లో పెట్టిస్తూ ఉన్నాడు కాల్చినవి మా ఆయన. పర్లేదు, కాల్చినవి ఫస్ట్ టైం తింటా ఉన్నా, మా వాడు బాగానే తిన్నాడు. అందరికీ 1 పీస్ ఇచ్చా అనమాట టేస్ట్ చూడమని. ఇంకా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆఫ్టర్నూన్ వంట కోసం మా ఆంటీ ఒక పక్క బేడలు క్లీన్ చేస్తూ ఉంది, ఇంకో సైడ్ మా ఆయన అలాగే మా బావ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నారు. నేను పల్లీలు తింటా ఉన్నా ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ మా అవ్వ దగ్గర. కొంచెం కూడా పొట్టు ఉండకోకుండా నీట్గా క్లీన్ చేయాలని అర్ధగంట నుంచి క్లీన్ చేస్తాను మా ఆంటీ బేడలు. ఇంకా పిల్లలందరినీ చూస్తూ ఉన్నామని మా ఆయన దగ్గర అప్పచెప్పాము. చనిపోయిన వాళ్ళకి ఈవినింగ్ పళ్ళెం వేసుకుంటాము అని చెప్పా కదా, ఆఫ్టర్నూన్ అనమాట. దానికోసం పూల దండలు రెడీ చేస్తా ఉంది మా అక్క. పూలు తీసుకొని వచ్చామన్నమాట, విడి పూలు. అవి దండలుగా కుడతా ఉన్నాము. సుమారుగా ఒక 8-9 దండలు కావాలి, అందుకనేసి పూలు తెచ్చాము. నేను కూడా రెడీ అయిపోయినా. ఇంకా నేను లెహంగా వేసుకున్నాను అనమాట, లంగా ఓని. ఇది కుట్టించి 1.5 year అవుతా ఉంది. ఇంతవరకు ఒకసారి కూడా వేసుకోలేదు. ఇప్పుడు కుదిరింది నాకు ఇన్ని రోజుల నుంచి కట్టుకోవడానికి. నేను ఇలాంటివి కుట్టించుకొని కట్టుకున్నా, అదే కొనుక్కొని కట్టుకున్నా కూడా ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ కట్టుకోను అనమాట. అందుకనేసి పెద్దగా కొనను నేను ఇలాంటివి. ఇంకా కట్టని లెహంగాలు కూడా ఉన్నాయి నా దగ్గర, అవి ఎప్పుడు కట్టాలో మరి. అక్కడ మా అవ్వ చూస్తూ ఉంది, అందుకని డ్యాన్స్ చేస్తూ ఉన్నా నేను. ఒక 10 నిమిషాలు వేసుకొని వీడియో ఫొటోస్ అలా తీసేసుకొని మళ్ళీ నా డ్రెస్లోకి నేను వచ్చేసా. ఈరోజు అలచంద వడలు అవన్నీ ఉంటాయి కదా, పిండి కొడతా ఉన్నాడు మా మురళి. ఇంకా వడలు చాలా ఉంటాయి కదా, అందుకనేసి పొయ్యి పైన కాలుస్తూ ఉన్నారు. అక్కడ అన్నం చేస్తూ ఉన్నారు అనమాట. అడ్డం ఎందుకని ఇక్కడ పొయ్యి పైన పెట్టుకున్నారు. కనుమ రోజు ఈ టాప్ వేసుకున్నా నేను. ఇది మీషోలో తీసుకున్నా, బాగుంది టాప్ అయితే. 250 ఎంతో పడింది నాకు. లోపల మా బావ చేస్తూ ఉన్నాడు వంటలు. కలర్ రైసు, వైట్ రైసు, చికెను అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. వడలు ఒకటి బయట వేస్తూ ఉన్నారు. వడలన్నీ రెడీ అయిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క డిష్ తీసుకొని పోయి వడ్డించుకోవడమే. అలచంద వడలు నార్మల్గా చేసినప్పటికంటే ఇలా ఫెస్టివల్కి అలచంద వడలు చికెను చేసుకొని తినాలి అన్నప్పుడు తింటే రుచి సూపర్ ఉంటుంది. ఇంకా నాటుకోడి కర్రీ, నార్మల్ కర్రీ అన్నీ ఉన్నాయి. నేనైతే వడలతోనే కడుపు నింపేసుకున్నా. వడలు అంత బాగా వచ్చినాయి. అన్నీ అయిపోయిన తర్వాత చాప వేసుకొని ఇలా కూర్చొని అందరం తిన్నామన్నమాట. తిన్న ఒక 1/2 hour అలా కూర్చున్నాము. మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తూ ఉన్నాం మేము. నిజంగా ఫుల్గా తిన్నామనిపించింది, కానీ స్విమ్మింగ్ చేసి వచ్చే లోపల అరిగిపోయింది 1 నిమిషంలో. పోతా ఉన్నాం, ఇక్కడ తోటలో పోతా ఉన్నాం కదా, ఇక్కడ తోటలు కూడా మామిడి తోటలు అవి కూడా మావే అనమాట. అంటే మొత్తం కాదు, ఒక సైడ్ మావి ఉంటాయి అనమాట. మేము వీళ్ళు చనిపోయిన వాళ్ళు మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరివి సమాధులు అవన్నీ కూడా తోటలోనే కట్టుకున్నాము. అక్కడి నుంచి లోపల వెళ్తూ ఉన్నాము.
అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇలా పళ్ళెం వేసుకున్నాం అనమాట, అందరికీ, పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి. తర్వాత ఈ భోజనాలు కూడా అక్కడికి తీసుకెళ్తాం సమాధి దగ్గరికి, అక్కడ కూడా పెడతామన్నమాట. దండలు అందుకు వేసి టెంకాయలు అందుకు కొట్టుకుంటారు అక్కడ కూడా. అందుకు అన్నీ తీసుకొని పోతా ఉన్నాం తోటలోకి. తోటలోనే ఉండేది సమాధులన్నీ కూడా. ఇక్కడ ఒక్కొక్క ఫోటో దగ్గర మనం పెట్టాం కదా, ఒక్కొక్కరికి పళ్ళెం వేసి, ఆ పళ్ళెం అన్నీ మనమే ఒక్కొక్కరం తింటాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. ఇక్కడ మాత్రం అలాగే ఉంచేసి పోతాము సమాధి దగ్గర ఉండి పెట్టినవి. సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మంట పెట్టిందనమాట మా ఆంటీ. మంట పెట్టేసరికి మొత్తం పొగ వస్తూ ఉంటుంది కదా, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, ఇట్లా పొగ వస్తా శ్మశానం లాగా అన్నట్లుగా అలా అనిపించింది నాకు. ఇలా పళ్ళెం వేసుకునేటివి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు. కొంతమంది అమావాస్యకి పెట్టుకుంటారు, కొంతమంది మాలాయిల అమావాస్య అంటారు కదా, అలాంటి అమావాస్యకి పెట్టుకుంటారు. కొంతమంది సంక్రాంతికి మధ్యలో పండగ, కనుమ పండగకి ఒకసారి పెట్టుకుంటారు. మకర సంక్రాంతి రోజు కొంతమంది పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. మేమైతే లాస్ట్న కనుమ రోజు పెట్టుకుంటాం అన్నమాట. బట్టలు అవన్నీ పెట్టేసుకుంటారు ఇంట్లోనే. ఇక్కడ మాత్రం భోజనాలు అవన్నీ పెడతారనమాట. మళ్ళీ అన్నిట్లోంచి కొంచెం కొంచెం తీసుకొని ఒక్కొక్కరు కొంచెం కొంచెం తింటారనమాట. ఇక్కడ మా ఆయన టెంకాయ కొడితే టెంకాయ అనేది స్ట్రైట్గా చీలిందనమాట. ఇట్లా చీలితే ఉయ్యలా అంటారంట దీన్ని, నాకు తెలియదు. టెంకాయ రౌండ్గా హెచ్చు తగ్గులుగా లేకుండా రౌండ్గా కట్ అయింది అనుకోండి మిడిల్కి, అప్పుడు వచ్చేసి వాళ్ళకి మనకి ఏమి కొంచెం ఏదైనా బాకీ కానీ అట్లా ఏదైనా ఉంటుంది కదా, అలాంటివి ఏమీ లేవు అన్నట్లంట. అంటే ఏమీ రుణపడి లేను నీకు అన్నట్లుగా అంట. నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను వింటా. మా మురళి చెప్తున్నాడు నాకు. టెంకాయలన్నీ కొడితే సుమారుగా నీళ్ళు వచ్చినాయి. మా వాడికి ఇస్తే ఎత్తిన చెంబు దించకుండా తాగిండు. ఈ సమాధులన్నిటికీ పైన హెడ్ లేదనుకుంటారు కదా, కాదు, కింద బండ పడిపోయిందనమాట. ఒకసారి వరద వచ్చిందని చెప్పా కదా, అప్పుడు అన్నీ పైన మొత్తం హెడ్ ఉంటుంది కదా, హెడ్ దగ్గర గోపురం లాగా అవన్నీ పడిపోయాయి. ఒక సమాధికి మాత్రమే నిలబడింది టైల్స్ దానికి, మిగిలిన వాటన్నిటికీ పడిపోయి పక్కన పడిపోయిందనమాట బండ. ఇలా మొత్తం అంతా వేసేసుకొని పళ్ళెం అన్నీ ఇలా కొంచెం కొంచెం అంతా మిక్స్ చేసి ఇలా కొద్ది కొద్దిగా తింటారనమాట. ఇలా తినేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాము ఇంటికి. అబ్బా, సమాధులు అయితే ఎంత కలకల్లాడిపోతూ ఉన్నాయో ఈరోజు. ఇక్కడే అని కాదు, ఈ ఊర్లో చాలామంది పెట్టుకున్నారనమాట. ఎక్కడ చూసినా బాగా ఫ్లవర్స్తో మెరిసిపోతూ ఉన్నాయి. తర్వాత ఇందులో పెట్టిన స్వీట్ కూడా నేను తినేసా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అనమాట ఆ రోజు. ఆ పళ్ళెం వేసింటాం కదా ఇంట్లో, ఆ పళ్ళెం తలా ఒకటి తీసుకొని తినేసాము. ఈసారి వాటర్లోకి మా బాబు కూడా దిగాడు కదా, అలసిపోయాడు అనమాట, తొందరగా పడుకొని నిద్రపోయినాడు. మా బాబు ఇక్కడ కూర్చో ఉన్నాడు. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఫెస్టివల్ అయిపోయింది, నెక్స్ట్ డే ఇది. మార్నింగే బయలుదేరి వద్దామనుకున్నాము, కాకపోతే కొంచెం లేటుగా బయలుదేరేసి వచ్చామన్నమాట. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటా ఉంటే నేను పోయినా అనమాట, ఏం ఆడుతున్నారో అని. మా వాడు షూట్ చేస్తాడనమాట ఈ పాపని. షూట్ చేస్తే ఈ పిల్ల చూడండి యాక్టింగ్ ఎలా చేస్తుందో, మామూలుగా ఉండదు మనతోటి. ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా పడిపోతే లేయం ఒక అర్ధగంట అట్లా, ఆ రేంజ్లో ఉంటుంది యాక్టింగ్. మా అత్త వాళ్ళ అత్త అందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టాము. నిజంగా ఎంతమంది ఎన్ని మాట్లాడుకుంటా ఉన్నా కూడా, ఇప్పుడు తోడి కోడళ్ళు ఆడబిడ్డలు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అత్త కోడళ్ళు అనేది అసలు తరగదు అనమాట. ఎన్ని మాటలనే ఉంటాయి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇది పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. కొబ్బరి అన్నము, గుత్తి వంకాయ చేసుకున్నాము. అందరం అరిటాకులు తెచ్చుకొని ఇలా వేసుకొని తింటా ఉన్నాం బయట కూర్చొని.
ఇలా తింటే ఒక 10 ముద్దలన్నా ఎక్కువే పోతాయి కానీ తక్కువ పోవు నాకు. ఇలా అందరితో పాటు ఇట్లా కూర్చొని తింటే బయట. మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు నేను. ఇప్పుడు తిన్న తర్వాత డస్ట్ అంతా పడేస్తూ ఉంటాం కదా మనము. పడేయకోకుండా వీళ్ళు ఇట్లా బాత్రూమ్ రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్తో తొట్టిలాగా కట్టుకున్నారనమాట. పైకి అంతా ఇందులో వేసేస్తారు మొత్తం ఇట్లా చెత్త మొత్తం. అది కొన్ని డేస్కి మొత్తం ఒక ఎరువులాగా ఫామ్ అవుతుంది. దాన్ని చెట్లకు వాటికి వీటికి వేస్తూ ఉంటాడు అనమాట. ఈ ఐడియా మా మురళీదే అనుకుంటానా. ఇంకా ఈవినింగ్ కాఫీ తాగుతూ ఉన్నా నేను. అందరం సరదాగా అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. పిల్లోళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇట్లా పల్లెలో ఉంటే ఇబ్బందే ఉండదు అబ్బా పిల్లోళ్ళతో. ఏదో పక్క ఆడుకుంటూ ఉంటారు, ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ పూరి తినేసి ఇంకా బయలుదేరాం ఊరికి. నేను జర్నీ చేశానంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బాత్ చేయాలి. అందుకనేసి నేను మళ్ళీ నిన్న వేసుకున్నా కదా ఆ డ్రెస్సే వేసుకున్నాను. ఎందుకంటే నిన్న కాసేపే వేసుకొని నైటీ వేసుకున్నాను అనమాట. అందుకనేసి మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని బయలుదేరి వచ్చేసాము. ఇంకా వెళ్ళిపోతున్నాం కడపకి. కడుపు నిండా పూరి తినేసి నేను మా ఆంటీ మా ఆయన అందరం బయలుదేరాము కడపకి. చూడండి పిల్లకి కట్టుకున్న. జర్నీస్లో ఇలా కట్టుకున్నామంటే హెయిర్ ఫాల్ ఉండదు ఎక్కువ. హెయిర్ బాగా చిక్కుబడినట్లుగా డ్రై అయినట్లుగా అయిపోతుంది. మామూలుగా ఇట్లా కట్టేసుకున్నామంటే ఒక చోటు ఉంటాయి అన్నమాట. ఇది అనమాట మా టోటల్ సంక్రాంతి ముచ్చట్లు. ఈ విధంగా చేసుకున్నాం 3 days ఫెస్టివల్ని. చాలా హ్యాపీగా గడిచిపోయింది. చాలా తొందరగా అయిపోయినట్లు అనిపించింది. మరి మీరు ఎలా చేసుకున్నారు? వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఒక చిన్న నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.